దీర్ఘ సుమంగళి భవ. మీ 16 రోజుల పండుగని ఆనందంగా జరుపుకోండమ్మా. వెళ్ళొస్తాం పెద్దమ్మా. మంచిది. ఊళ్ళో వాళ్లకు మీ మంచి మనసుతో సాయం చేశారు. నేను పెద్దింట్లోనే ఉన్నాను, నాకు సాయం చేయండి. రేపొక్కరోజే ఉంది పెద్దమ్మ గారు. ఎల్లుండి నాకు 16 రోజుల పండుగ వస్తోంది. గౌరీమాతకు పూజ చేసి నా తాలికి పూసలు ఎక్కించుకోవాలి. నా మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఏం వల్లి, నాటకాలు ఆడుతున్నావా? తీసేసే తాళికి ఆర్భాటాలు చేయాలని చూస్తున్నావా? తీసేసే తాళా? మరి ఉంచే తాళా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంట్లో ఒక మూల ఆక్రమించావని శాశ్వతంగా ఇక్కడే ఉండాలని చూస్తున్నావా? విప్పేసే ముళ్లకు మరో 3 ముళ్ళు వెయ్యాలని చూడకు. పెరియబాబు, మీరైనా చెప్పండి. వాడు చెప్తూనే ఉన్నాడుగా, అర్థం కావడం లేదా? ఆ తాళి తీసేసేదే గాని బంగారంతో పోసలెక్కించేది కాదు. నేను మీకు చెప్తూనే ఉన్నాను, నా మెళ్ళో తాళి తీయడం అంటూ జరిగితే అది నా చావుతోనే. చావు? ఏ బెదిరిస్తున్నావా? అంతవరకు వస్తే జరిగి చెప్తున్నాను. మాకే నష్టం లేదు, ముందెక్కడి నుంచిలే. నీ మాయ మాటలతో మమ్మల్ని మాయ చేయలేవు. నీ ఆటలిక సాగవు. నువ్వు ఎప్పటికీ పెద్దంటి కోడలివి కాలేవు. పెద్దమ్మ గారు, మీరు చెప్పండి. మీకు సంబంధం లేని ఆడకూతురు విషయంలోనే మీరు మీ పెద్దరికాన్ని, మీ పద్ధతిని నిలబెట్టుకున్నారు. ఈ ఇంటితో సంబంధం ఉన్న నాకు న్యాయం చేయరా? ఇలానే వదిలేస్తారా? నానమ్మా, పాపం వల్లి. నువ్వాపు. అసలు నీ వల్లే కాదు ఇదంతా. నువ్వే సవ్యంగా ఉండుంటే మాకీ తిప్పులొచ్చేవా? ఈ దరిద్రం మాకు తగులుకునేదా? చెప్పండి పెద్దమ్మ గారు. ఏంటే ఆ? నేను మాట్లాడుతున్నది నీ చెవులకు ఎక్కడం లేదా? మీరు చెప్పండి పెద్దమ్మ గారు. మౌనంగా ఉన్నారంటేనే అర్థం కావడం లేదా? నీతో మాట్లాడడం ఇష్టం లేదని, నీ దుర్బుద్ధి నెరవేరదని. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? మౌనం అంగీకారానికి ప్రతీక కదా. అలా ఏం కాదు. నిన్ను ఎప్పటికీ కోడలిగా మా అత్తగారు ఒప్పుకోరు. నువ్వు ఎప్పటికైనా ఇక్కడుండేదానివి కాదు, పక్కింటికి పోయేదానివే. అదే జరుగుతుంది వల్లి. నీ కళ్ళబుల్లి మాటలతో మమ్మల్ని ఇంకా మోసం చేయాలని చూడకు. అది కష్టం. విన్నావుగా నా కొడుకు మాటల్ని. కొంగు పట్టినా ఏడ్చినా నీ గురించి తెలిసిన మా మనసులు కరగవు. నువ్విక్కడ తిష్ట వేయాలని ఎంత ప్రయత్నించినా అది నీకు కలే అవుతుంది. అత్తయ్యగారు, మీరిక్కడే ఉంటే అది మాట్లాడుతూనే ఉంటుంది. మీరు పదండి, వెళ్దాం. ఏం జన్మనిది! ఛీ! పద. నువ్వు వెళ్ళక్క, నేనొస్తాను. వల్లి, నీ జీవితంలో మిగిలేవి ఈ కన్నీళ్లే. నిన్నీ పెద్దింటి కోడల్ని కానివ్వను. ఏంటి పిన్ని ఇలా మాట్లాడుతున్నావు? నేను మంచిదాన్ని కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను త్రిపుర. వేరే వాళ్ళైతే ఇది చేసిన దానికి చంపేసుండేవాళ్లు. నువ్వు చేసిన దానికి కదా పిన్ని వల్లి బయటపడింది. నువ్వు చేసింది కరెక్ట్గా చెప్పు. నీకిప్పుడు తెలీదు త్రిపుర. దీని నిజస్వరూపం ఏంటో నీకే మెల్లగా తెలుస్తుంది. నీ నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది కదా పిన్ని. త్రిపుర, ఇక చాలు పిన్ని, నీ సావసం నేను చేయను. వల్లి, నువ్వెళ్ళు. వెళ్ళండి, నేను చూస్తాను. తులలో గుండు సూది గుచ్చకు కలల గొంతు నులిమి మన్నులోన పూడ్చకు చూలాల మాటల్తో
తీసేసే తాళికి ఆర్భాటాలు చేయాలని చూస్తున్నావా? కను పాపల్లో శూన్యంగా వేధించకు మంటల్లో ప్రాణాన్ని మండించకు కనరానంటూ కన్నీట నన్ను వంచకు చిరునవ్వు చెదిరి ముక్కలైనది వెతికి నాకందించవా నా కలల రెక్కలు తెగిన క్షణమిది అతికి మరలా కూర్చ వల్లి బాధపడకే. ఇది ఉండటానికే పెద్దిల్లే. ఇక్కడ పెద్దరికంగా ఉన్న వాళ్ళకి పెద్ద మనసు లేదు. నిన్న అవసరానికి ఉపయోగపడే ఒక వస్తువులా చూస్తారే గాని నిన్నొక కోడలిగా మనిషిగా గుర్తించడం లేదే. నిన్ను గుర్తించిన ఆ మరమనసుల కోసం నువ్వు బాధపడకు వల్లి. వాళ్ళన్న మాటలు నువ్వు పట్టించుకోకు. నాకు అలవాటైపోయిందిలే టిప్పు. ఇది కాదు వల్లి. ఇలాగే ఉంటే మా వాళ్ళు మారరు. నిన్నెప్పటికీ ఇంటి కోడలుగా స్వీకరించరు. ఆ రోజు వస్తుంది టిప్పు, నాకు నమ్మకం ఉంది. నువ్వు నమ్మకం పెట్టాల్సింది, మనసు మార్చాల్సింది మా అన్నయ్యని వల్లి. ముందు తను నీ మాట వింటే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. అయ్యో, ముందు మా అన్నయ్యని మార్చు. ఏం ఆలోచిస్తున్నావే? ఏం చెయ్యాలా అని. ఏం చేసైనా సరే ఈసారి మా అన్నయ్య మారాలి. మారుతారు టిప్పు, ఈసారి వదలను. ఏ విషయం గురించి కొంగు పట్టి బ్రతిమ్లాన్న నా మాట వినలేదో అదే విషయాన్ని నా పెనిమిటి ద్వారా నెరవేర్చుకుంటాను. ఎల్లుండే ఈ తాళికి 16 రోజుల పండగ. రేపు సూర్యుడు ఉదయించగానే నా పెనిమిటి నొప్పిస్తాను టిప్పు. ఇదిగో, రేపే నీ జీవితంలో మొదటి రోజు అనుకో. నువ్వే గెలవాలి. ఓడిపోతానన్న భయం నాకు లేదు టిప్పు. న్యాయం నా పక్కనే ఉంది. గెలిచేది నేనే. ఏం చేయబోతున్నావు? ఏం చేయాలన్నది నాకు ఫుల్ క్లారిటీగా ఉంది టిప్పు. ఉదయమే నువ్వు చేయబోయేది? అవును టిప్పు, నా పెనువిటి పెద్దమ్మ గారు ఒప్పుకోవడం కోసం తప్పదు టిప్పు. కాదనలే, కాకపోతే అది నేను చూసుకుంటాను టిప్పు. ఆ వల్లి పిల్లి రేపేదో చేయబోతుంది. అదేం చేయబోతుందో మనం వెళ్ళేదే. కాస్త ముందొచ్చుంటే బాగుండేది. అక్క, ముగిసిన క్షణాలు తిరిగిరావు. ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? అది రేపు ఏదో చేయబోతుందని తెలిసిందేగా. మనం ఏం చేయాలో ఆలోచిస్తే సరిపోతుంది. మనం ఆలోచించటానికైనా అదేం చేస్తుందో తెలియాలి కదా. ఏం గాయత్రి, ఎవరెలాంటి వాళ్ళో తెలిసిన తర్వాత కూడా వాళ్లతో చేరతాం? ఇంత జరిగా కూడా నువ్వు ఆవిడితో కలిస్తే ఇక నీ కొడుకేం బాగుపడతాడు? నీ కొడుకు మాత్రం బాగుపడతాడా? కట్టింది తాళే కాదు, అది నా భార్య కాదని అంటాడు కానీ దాని వెనకాలే మీ వాడు తిరగట్లేదా? అందరిలో ఒకలాగా, దాని ముందు మరోలాగా. ఇది ఎంతవరకు కరెక్టకా? ఒకరిని ఎత్తి చూపే ముందు తమ వారసులు ఎలాంటి తప్పులు చేస్తున్నారో గుర్తించాలి. కూతురు చేసే వాటిని తెలుసుకోండి.
ఎంతవరకు మా పిల్లల మీద పడేడుస్తావు? హా, నాకు అదే పని మరి. నువ్వు నా కొడుకునప్పుడు లేదు. ఆపండి. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అయిపోయిన వాటి గురించి కాదు, జరగాల్సిన వాటి గురించి. మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు? నా ముందే మాట్లాడేస్తున్నావు, పర్లేదా? అక్క ఇట్రా, నేను మాట్లాడుతున్నది నీకోసమే. అవునా? అక్క, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీకోసమే మాట్లాడుతున్నాను. నీకు నా మీద కనికరం లేకపోయినా నాకు నీ మీద మమకారం ఉంది. నీ చేతి వంట తిన్నదాన్ని, అబద్ధం చెప్పను. నేనేదో నీ దగ్గర మంచిని సంపాదించడం కోసం చెప్పడం లేదు, నేను చెప్తుంది నిజం. వల్లి రేపు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి పథకం వేసింది. అవునా? ఏంటది? అదే తెలియట్లేదు. మరి తెలియకుండా అది తెలుసుకోలేమక్క, అడిగినా చెప్పదు కదా. కరెక్టే. మరి ఇప్పుడేం చేయాలి? అదేం చేయాలన్నా ముందు మాట్లాడాలి కదా. దాని గొంతు నుంచి మాట రాకుండా చేద్దామా? అంటే చంపేద్దామా? పొద్దున్నే చెప్తాను. విషయం పొద్దున చెప్తానని ఇప్పుడెందుకు తీసుకొచ్చావు? అసలేం చేస్తున్నావు ప్రమీల? అది అవును ప్రమీల, టైం 12 అవుతుంది. కొంపతీసి దాన్ని చంపడానికి నిర్ణయించుకున్నావేంటి? అంతకు మించి. అదేంటో మాకు చెప్పొచ్చుగా. పద. మనకి నిద్ర లేకుండా చేసి ఇది చూడు ఎంత చక్కగా నిద్రపోతుందో. అమ్మయ్యా, సాధించేసా. ప్రమీల, ఏంటిది? రోజు 4 గంటలకే లేచి గోలగోలు చేసేది, మొగుడు కాఫీ ఇచ్చి ముంగిట్లో ముగ్గులు పెట్టేది, ఇప్పుడు 6 దాటినా లేవట్లేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదక్క. కంగారుగా ఉంది ప్రమీల. ఇదెంత ప్రశాంతంగా పడుకుంటే మనం అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది? అదే కదా, ఎప్పుడు లేస్తుందో ఏంటో. ఏ ప్రమీల, లేచింది. మురుగా, ఎన్న ఆయనకి ఇలా నిద్ర పట్టేసింది? నాకు అసలే ఈరోజు ముఖ్యమైన రోజు. పెన్మిడి కాఫీ ఇవ్వలేదు, కాళ్ళ మీద పడలేదు, కాక పట్టలేదు. మురుగా, ఇప్పుడెలా? మురుగా.
కానీ పెద్దబాబుతో మాట్లాడినవు కదా, పదండి. అయ్యో పెనిమిటి లేచారా? లేచి రెడీ అవుతున్నారా? అయ్యో క్షమించండి పెనిమిటి, నిద్ర పట్టేసింది. పొద్దున్నే కాఫీ కూడా తేలేకపోయాను, మీ ఆశీర్వాదం కూడా తీసుకోలేకపోయాను. నిన్ను రమ్మని నేను ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు రాకుండా ఉండడమే నాకు చాలా బాగుంది. హాయిగా నిద్రపోయాను. అది ఇల్లే పెనిమిటి. ఈ రోజు ఆగో, ఏం చేస్తున్నావు? నా కొడుకు గదిలో ఏం చేస్తున్నావు? నా కొడుకుతో నీకు మాటలేంటి? ఇక్కడి నుంచి వెళ్ళు. మాట్లాడాలత్తా. మాట్లాడకూడదని నేనొచ్చాను. ఇక నీ మాటలు నేను వినకూడదు. మీరు వినకండి, నా పెనిమిటి వింటాడు. ఏయ్, మా అక్క నీకంత చీప్ గా కనిపిస్తుందా? లెక్క లేకుండా మాట్లాడుతున్నావు. నేనేమన్నాను? పాచిమోహం వేసుకుని ఏమీ అనకు. మాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. ముందు మొహం కడుక్కొంచావు. ఏంటి, ఇంకా పళ్ళు తోమలేదా? లేదురా, ఇప్పుడే లేచింది. మణిక్కణం. వెళ్ళవతలకి ముందు వెళ్ళు, పడతాం కప్ప. అక్క, అదేం చేస్తుందో చూద్దాం. పద పద. ఏంటే బ్రష్ నోట్లోంచి రావడం లేదా? ఏంటి వల్లి, నోరు తెరుచుకోవడం లేదా? పాపం, మాట రావడం లేదా? ఒసేయ్, ఏనుగులొచ్చి లాగినా కూడా ఇప్పుడు నీ నోరు తెరుచుకోదే. ఏంటే పెద్దబాబుతో మాట్లాడతావా? నీ పంతం నెక్కించుకుంటావా? శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావా? ఉండనిస్తామనుకున్నావా? ఏయ్ వలి, ఏమైందే? వలి నేను చేశారు? దాన్నే అడుగు, వివరంగా చెప్తుంది. వలి, నోరు తెచ్చి మాట్లాడు. ఏం జరిగిందో చెప్పు. వలి, ఏంటి, ఏమైంది? దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి త్రిమూర్తులే దిక్కు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టే వల్లి మాటల్ని ఇక నువ్వు వినలే త్రిపురా. మమ్మల్ని నమ్ముకో, నీ జీవితం బాగుంటుంది. నమ్ముకుంటుందిలే అక్క, మనం వెళ్దాం పదండి. పాపం, ఏం కాదులే, వస్తాం వల్లి. బాయ్. ఏంటి ఇది? ఇలా ఇలా చేసుకున్నావు? అమ్మయ్యా, ఇక మనకి పట్టిన పీడ ఈ రోజుతో విరగడైపోయింది. ముందు మనం ఈ సంతోషాన్ని మిఠాయితో పంచుకొని నోరు తీపి చేసుకోవాలి. నాకిష్టమైన ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో ఉంది, ఉండండి తీసుకొస్తా. పొద్దు పొద్దున్నే ఐస్ క్రీమ్ ఏంటక్కా? మనకి సంతోష సమయం ముఖ్యం గాని పొద్దునేంటి సాయంత్రం ఏంటి? ఉండండి తీసుకొస్తాను. గాయత్రి, నేను మాత్రం ఐస్ క్రీమ్ తిన్ను. పెదబాబుకి ఎలాగో కాఫీ పెట్టాలి, పాలతో సరిపెట్టుకుంటాను. ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. అక్కేంటి ఇంకా రాలేదు? తీసుకో. Cheers. Cheers.
ఏంటత్తయ్యలు దారికడ్డంగా ఇలా నిలబడ్డారు? ఏంటి వల్లి, ఏమైంది వీళ్ళకి? డైలాగ్స్ చెప్పడం లేదు, యాక్షన్ చేస్తున్నారేంటి? నీకింతకు ముందు అయినట్టు వీళ్ళకి అయిందా? ఎవరు చేశారు? ఏంటో ఏం చెప్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. అర్థం కాలేదా టిప్పు? నీకైందా? చిన్నత్తకి ప్రమిళత్తకి తిన్న ఐస్ క్రీం చాలా రుచిగా ఉందట. అందుకే నోరు తెరవలేకపోతున్నారు. ఇక మా అత్తకి